విషయములు లేనప్పుడు మీకు ఎప్పుడైనా ఆనందం కలుగుతుందా? ఏమి లేకుండా, బాధలు లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్లో గమనం కూర్చోన్నారండి, ఏమీ బాధలు లేవండి, కానీ మీరు ఆనందంగా ఉండగలరా? ఇప్పుడు నీకు పాత పాట పెట్టుకున్నావు, ఏది విషయం ఉండకూడదని కదా అంటానండి. అదే కదా పాయింట్. ఉండగలుగుతా ఎట్లా ఎడెత్తుతావు? వెతకడం అని అంటే ఏంటి? ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? విషయములు లేనప్పుడు ఆనందం. మీరంటారు విషయాల కోసం వెతుకుతున్నారు మీరు. అదే విషయములు లేనప్పుడు ఆనందం ఉంటుంది. విషయములు లేకుండా మీరు ఎప్పుడైనా ఉండగలరా? నిద్రలో ఉన్నారు, కళ వచ్చేది నిద్ర కాదు, కళ వచ్చేది స్వప్నం. కళ వచ్చేది స్వప్నం. గాఢ నిద్రలో ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. గాఢ నిద్రలో మీరు ఏమైనా దుఃఖపడ్డారా? మరి చెప్పలేదే. గాఢ నిద్రలో విషయాలు ఏం లేవుగా, కానీ ఆనందం ఉంది. ఆనందంగా ఉన్నారు లేదా? ఆనందంగా ఉన్నామని మీకు అప్పుడు తెలియలేదు, లేచిన తర్వాత తెలిసింది ఆనందంగా. ఎందుకు లేదు? దుఃఖము లేదు, ఆనందము కూడా హాయిగా ఉందని మీకు పొద్దున్న లేస్తే అనిపించలేదా? హాయిగా అనిపించలేదా మీకు? ఎప్పుడు హాయిగా ఉంటుందిగా. నిద్ర రాకపోతే తెలుస్తుంది మీకు. నిద్ర రాకపోతే కథ తెలుస్తుంది. ఎప్పుడు నిద్ర మాత్రం వేసుకునే వాళ్ళు ఉన్నారు. నిద్ర మాత్రం వేసుకుంటే కూడా నిద్ర రాని వాళ్ళు ఉన్నారు. 2 mg వేసుకున్నారు మనలో, 0.5 mg ఇస్తారు. ఆల్ప్రజోల్ అని 0.5 mg ఇస్తారు. దాంతో నిద్ర వస్తుంది, బాగా వస్తుంది. అది అయిపోతుంది, మళ్ళీ 2 mg ఇస్తారు, అదే అయిపోయింది. మళ్ళా 5 mg ఇస్తారు, అదే అయిపోతుంది. 10 mg ఇస్తారు, అదే అయిపోతుంది. ఆపరేషన్స్ చేస్తారు చూడు, ఆపరేషన్ చేసేటప్పుడు మీకు ఇంజక్షన్ ఇస్తారా? మత్తు ఇంజక్షన్, అనస్థీషియా. ఏమంటే ఇప్పుడు అనస్థీషియా ఇస్తారు కదా, అనస్థీషియా డాక్టర్ ఉంటాడా ఉన్నాడా? ఎందుకు? డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చేసేయచ్చు కదా, ఇచ్చేసి డాక్టర్ లేకుండా ఉండొచ్చు కదా. అనస్థీషియా ఇస్తే వీడు అట్లే వెళ్ళిపోతాడు. వాని పరిస్థితిని మెయింటైన్ చేస్తూ, అంటే మైండ్ని ఏం చేస్తారంటే మైండ్ని అన్కాన్షియస్ చేస్తారు. మైండ్ని, మెదడుని అన్కాన్షియస్ చేస్తూ ఈడ పని అంటే ఈడ కోసేది ఇవంతా ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా వాడు మైండ్
చనిపోడు. వీడికి తెలుస్తూ ఉంటుంది కట్ చేసేది కూడా, పెయిన్ ఉండదు. కట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటే తినిపిస్తూ ఉంటుంది, ఏంటంటే లోపల ఉండేదంతా కూడా తీసేస్తూ ఉంటారు, ఎందుకు కలబెడతా ఉంటారు. కానీ కళ్ళు తెరకుండా కట్టేసింటారు. కళ్ళు తెరవకుండా కంటికి గుడ్డ కట్టేసింటారు. తెరద్దామంటే కూడా తెలిసేదానికి కూడా కాదు, అప్పటికి అన్కాన్షియస్లో ఉంటాం కాబట్టి తెలిసేదానికి కాదు. సరే, అదంతా అయిపోయింది. మళ్ళీ ఎత్తుకొని వచ్చి ఐసీయూలో పెట్టేస్తారు. బాగానే ఉంటుంది కొంతసేపు. ఒక 4 గంటలు పోవాలి. 4 గంటలు పోతే అప్పుడు కథ బయటపడుతుంది. నొప్పి 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 నొప్పి, అవునా కదా? అంటే మనస్సు గుర్తించడం ప్రారంభించింది, నొప్పి వచ్చేసింది. ఇప్పుడు ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినంతసేపు వీడికి నొప్పి లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, అంటే వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, హాయిగా ఉన్నాడు. అందుకని మత్తుకు అలవాటు పడుచున్నారు అందరూ. ఈ గంజాయిలో పోతా ఉండేది, దానికి ఏంటంటో రకరకాలు ఎంత చేతులు వేసుకొని ఇట్లా నలుపుకొని ఎంత పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా మత్తు పదార్థమే. బీడీలు, సిగరెట్లు ఇవన్నీ మత్తే కదా. లాస్ట్కు కాఫీ కూడా అలవాటు పడిపోయాడు దానికి, అన్నీ అట్లాగా తయారైంది. కాఫీ మంచిదనంటే కాఫీ కూడా మంచిదేం కాదు, కానీ ఎవరు చెప్పినా అదంతే, దాన్ని వరకు పెట్టేయండి. కాబట్టి ప్రతి ఒక్కటి అంతేనండి. నిద్రలో మాత్రము ఏమీ లేదు. నిద్రలో ఏమీ లేదు కాబట్టి అప్పుడు ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఏది ఉన్నదో అది సహజమైన ఆనందం, అది నా స్వరూపం. అది నిద్రలో మనకు ఆ సహజానందం అనేటువంటిది ఉంది, కానీ నిద్రపోయేటప్పుడు ఆనందం మనకు తెలియట్లేదు, లేచిన తర్వాత తెలిసిందే. కానీ ధ్యానము చేసి వివేక జ్ఞానము చేత మనస్సు సహజముగా శాంతించుట అంటే మనస్సు కదలిక లేకుండా సహజముగా కదలిక లేకుండా అయ్యి మనస్సు సహజముగానే నిర్మలమును పొంది విషయము ఏది లేకుండానే, కదలిక లేకుండా ఉండాలా, నిర్మలంగాను ఉండాలా, శుద్ధంగాను ఉండాలి. అంటే నిర్మలంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. మనస్సు ఎప్పుడైతే కదలిక లేకుండా అయ్యి మనస్సు సహజంగా శుద్ధమవుతుందో అప్పుడేమవుతుంది, మనస్సు ఉంది, నిర్మలంగా ఉంది. నువ్వు ధ్యానములో ఉండినా ధ్యానములో లేకపోయినా అప్పుడేముంటుంది, ప్రతిబింబం అప్పుడు కూడా ప్రతిబింబిస్తుంది. అప్పుడు అక్కడ ప్రకటమవుతుందే, అదేమిటి ప్రకటమవుతుండేది, అది ఆనందం తన స్వరూపమే ప్రకటమవుతున్నది. అందరి యందు ప్రకటమవుతుందిగా, అందరి యందు ఆనందం ప్రకటమవుతుంది, ఎప్పుడు ఉంది ప్రతిబింబం. కానీ ఈ విషయాలు వచ్చేసే లోపల మనస్సు ఏమైపోతుంది, మనస్సు విషయములకు లోబడి ఆనందము మరుగున పడిపోవచ్చున్నది. ఆనందాన్ని ఎత్తిపెట్టేసింది ఎవరు, కప్పిపుచ్చేసి ఆనందము మరుగున పడినది.
మనకు ఆనందం కనిపించలేదనంటే కారణం విషయములు ఆవరించినవి. విషయములు ఆవరించినయే వీడికి పట్టుకున్నాడా? వీడే పట్టుకున్నాడు. అవేం రావా? అవి వచ్చినా ఏమన్నా బయట ఉంటే ఇప్పుడు ఏదో సినిమా ఒకటి రిలీజ్ అయింది, ఆ సినిమా వచ్చి మనల్ని ఏమైనా పట్టుకునిద్దా? మనం పట్టుకున్నాం. కాబట్టి మనకు మనమే విషయములను పట్టుకొని ఆనందమును మనమే పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఆనందమును పొందుట కొరకు బయట మనము తిరుగుచున్నాము. సిద్ధాన్నం పరిత్యజ్య భిక్షాన్నం కొరకు పర్యటతి దుర్మతి అనేది శ్లోకము. అంటే సిద్ధమై ఉండే అన్నమును విడిచిపెట్టి భిక్ష కోసం వెళ్తున్నాడు. అంటే అడుక్కునేదానికి పోతా ఉన్నాడు వీడు. అట్లే ఉందే లేదా మన పరిస్థితి? ఇప్పుడు మన పరిస్థితి అదే కదా. ఇప్పుడు విషయాల కోసం పరుగులు తీస్తున్నాం. ఎందుకు? ఆ విషయాలతో ఆనందము కలుగుతుందని మనం పోతున్నాము. విషయాలతో ఆనందం కలిగినప్పుడు కూడా నా స్వరూపానందమే ప్రకటమగుచున్నది. విషయాలు లేనప్పుడు కూడా నా స్వరూపానందమే ప్రకటమగుచున్నది. ఆనందము సహజముగా నా స్వరూప లక్షణము. ఇది వివేకము ద్వారా ఎవడు తెలుసుకున్నాడో అతను విషయముల నుండి సహజముగా మరలింపబడాలి. సహజంగా మరలింపబడట అంటే విషయాలు ఉన్నప్పుడు కూడా నిర్మలంగా ఉండగలుగుట. విషయాలు ఉన్నప్పుడు కూడా సహజంగా ఉండుట. కళ్ళు మూసుకొని వీడు ధ్యానం చేసేటప్పుడు ఇది ప్రాక్టీస్తో వచ్చేటువంటిది. ప్రాక్టీస్తో మనసుని ఏం చేశాడు? కట్టడి చేశాడు. ఏమంటే విషయం అర్థమవుతుందా? ప్రాక్టీస్తో మనస్సుని కట్టడి చేశాడు. సినిమాను చూస్తూ మన మనసు కోనికండ చేశాం కదా, ఆ విధంగా ఈ మెడిటేషన్ చేస్తూ మనస్సును కట్టడి చేశాడు. మెడిటేషన్ అనేది కూడా ఒక విషయం అయిపోయింది. అందుకే ధ్యానం నా మానసిక క్రియ, మనస్సుతో చేసేటువంటి ఒక పని ధ్యానము కూడా. కాబట్టి ధ్యానము వలన మోక్షం అనేది కలుగదు, యోగము వలన కూడా మోక్షము కలుగదు అనేది. అందుకే యోగము వలన నీకు కొంతసేపు కలుగుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి బయట వచ్చేస్తుంది. అది కాదు. నువ్వు విషయాలు ఉన్నప్పుడైనా సరే, విషయాలు లేనప్పుడైనా సరే, నా సహజత్వం ఆనంద స్వరూపం అనేటువంటిది ఎవరికైతే దృఢమైనదో, వాడికి విషయాలు కనిపిస్తూ ఉన్నా కూడా ఆ విషయాల వలన ప్రభావము లేని స్థితి కలిగినప్పుడు ఆనందం వస్తానే ఉంటాయి. దాన్ని చేసుకోవడం కోసమే కదా వీటికి వచ్చింది. దాన్ని తెలుసుకుని దానిని ఎలా సహజంగా మనస్సుని నిర్మలంగా చేయాలి. మనస్సుని సహజముగా నిర్మలత్వం చేయడం కదా. రేపు శ్లోకాలు వస్తాయి. నేను ఈరోజు అదే శ్లోకంలోకి వెళ్ళాలని. నెక్స్ట్ ఈ శ్లోకం అయిపోయిన తర్వాత వస్తాయే ఆ శ్లోకాలు అది ఉంది. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య విధిశ్రితాః అథమర్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. తర్వాత శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఇదే విషయం చెప్తున్నాయి. చూడండి ఎట్లా ఉంది. అంటే మనస్సు సహజముగా శాంతించుట. అలా సహజంగా శాంతించినప్పుడు సహజంగా ఆనందం ప్రకటపడు. ఇక్కడ ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి ఏమని? సర్వేత్ర సుఖినః సంతు. ఏమంటున్నాడు? సర్వేత్ర సుఖినః సంతు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏమంటే అందరూ సుఖంగా ఉండాలనంటే ఎట్లా సుఖంగా అంటారు? ఇప్పుడు అందరి మనస్సులో నిర్మలత్వమై సహజత్వమైన
చూడండి, ఇది కోరుకోవడం అనేటువంటిది, ఇది భావన వచ్చింది అంటే ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితి. వాళ్ళకు ఆనందం ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడూ నిరంతరంగా ఆనందంగా ఉంటారు. అంటే అందరూ ఆనందం నిరంతరంగా ఉండాలని ఇతను భావిస్తున్నాడు. సర్వే సంతు నిరామయా. ఆమయం అంటే దుఃఖం. నిరామయా, ఎప్పుడైతే ఆనంద స్వరూపం అనేది వచ్చేసిందో దుఃఖం సహజంగా శాంతిస్తుంది. సర్వే భద్రాణి పశ్యంతు. పశ్యంతు చూచుట, దృష్టి ఇప్పుడు చూస్తున్నాడు. ఏమండి, మీరు ఆనందంగా ఈ స్థితిలో ఉండి చూశారని అనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది? అప్పుడు అదే విషయాలు కనిపిస్తాయి. కానీ అందులో ఉండే ప్రతిబింబం కనిపిస్తుందా? ప్రతిబింబ భావన తెలుస్తుందా? లేకపోతే విషయాలు కనిపిస్తాయా? ప్రతిబింబ భావనే కనిపిస్తుంది. ప్రతిబింబ భావనే తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, సర్వే భద్రాన్ని పశ్యంతు. అది మా కశ్చిత్ దుఃఖం ఆప్య. మా కశ్చిత్ అంటే ఒక్కడి, ఏ ఒక్కరికి కూడా దుఃఖం అనేది మా వద్దు. ఏ ఒక్కరికి కూడా దుఃఖం అనేటువంటిది కలగకూడదు. అందుకే మహాత్ములు అందరి యందు ఆనందమునే చూస్తారు. అందరి యందు ఆనందం. అందరూ ఆనందంగా ఉండాలనే వాళ్ళు భావిస్తారు. ఆనందంగా ఉండుట కొరకే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అందరూ ఆనందంగా ఉండాలంటే ఏమి ఇస్తే ఆనందంగా ఉంటారు? ప్రశ్న, ఏమిస్తే ఆనందంగా ఉంటారు? అది నేనే సహజమైనటువంటి ఆనంద స్వరూపం అనేటువంటి జ్ఞానమును వాడికి కలిగిస్తే ఇంకా దానికంటే ఇంకా వాడు ఏం చేస్తాడు? ఇంకా మళ్ళీ వేరే వాడిని కోరుకుంటాడు వాడు. అది నిజమైనటువంటి దానిని ఇవ్వాలి మనం. అర్థమవుతుందా? ఇప్పుడు దానం చేస్తామంటే ఏ దానం అన్నింటికంటే గొప్పది అంటే అన్నదానం కదా. విద్యాదానం. ఏ విద్య? అన్నదానం కంటే విద్యాదానం గొప్ప. ఎందుకు? అన్నం అయితే నువ్వు ఒకసారి పెడతావు, విద్య అయితే వాడికి నువ్వు చెప్పిస్తావు. కాబట్టి పొట్టకూటి కోసం వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు. పొట్టకూటి కోసం చేసుకున్నావు కానీ మళ్ళీ జన్మ రాకుండా చేసింది ఆ విద్య. జన్మ కూడా రాకుండా చేయాలంటే ఆత్మ విద్య. అర్థమైందా? కాబట్టి ఆత్మజ్ఞానం చేత జన్మలన్నీ పోయినాయి. ఎందుకు జన్మలన్నీ పోతాయంటే, జన్మలు ఎందుకు పోతాయనేది ఇంకా నెక్స్ట్ వస్తుంది. ఆ శ్లోకాలన్నీ వస్తాయి. ఇంకా ఆ శ్లోకాలు ఎందుకు స్తోత్రమంజరి మనం పట్టుకున్నాము. సరే, మనం చూద్దాం, ప్రయత్నం చేస్తూ చిన్నగా లోపలికి వెళ్దాం. పోవాలి కదా, యుద్ధరంగంలోకి పోవాలి కదా. యుద్ధానికి వచ్చినప్పుడు చేయాలన్నా లేదా భయపడిపోవాలన్నా? ఆయన పద్మవ్యూహం పన్నినాడు. పద్మవ్యూహం పన్నితే పోవాలా వద్దా? యుద్ధం చేయాలా వద్దా? చేయాలి కదా. పద్మవ్యూహం ఉందా లేదా? ఏడుంది? ఇప్పుడు జరుగుతున్నదంతా పద్మవ్యూహమేనప్పా. ఇప్పుడు నిన్నంతా నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నట్లే వేరే విషయాలన్నీ మనసులోకి వచ్చి లాగుతున్నాయి లేదా? ఇవే పద్మవ్యూహం అంటే. వేరే ఆడన్న భారతంలో జరిగిండే దాంతో పనిలే మనకి. అందుకే అభిమన్యుడు అన్నాడు, నాకు పోవడం తెలుసు, మనందరూ కూడా పోవడం తెలుసు. దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలనో అది తెలిసినోడు ఎవరు? అర్జునుడికి తెలుసు.
అర్జునుడికి తెలుసు కదా, అందుకే అర్జునుడికి భగవద్గీత చెప్పిండేది. పోవడం తెలుసు, పోవడం పోయిన తర్వాత రావడం కూడా తెలుసు అర్జునుడికి, అభిమన్యుడికి తెలియదు. మనమందరూ అభిమన్యులకు ఇప్పుడు అశ్వత్థామ కూడా తెలుసు, మంచిదే. కానీ ఆయనకు దైవానుగ్రహం ఉందా? దైవానుగ్రహం లేదు. భగవంతుని యొక్క తత్వం అతనికి లేదు. అందువలన అర్జునుడితో సమానంగా కాలేకపోయాడు. సరేనా? అది ఇక్కడ చెప్పడం జరిగింది. కొద్ది కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఇప్పుడు ఆన్లైన్లో ఉండే వాళ్ళు కూడా అమ్మగారు, ఈ ఊరిలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం రోజు సాయంకాలం 5:30 నుంచి క్లాస్ ఉంటుంది, 6 వరకు, 5:30 నుంచి 6 వరకు పారాయణం. 6 నుంచి ఏం చేయాలి? మీరు ఏమేమి అర్థం చేసుకుంటున్నారో మీరు ఏమన్నా చెప్పచ్చు. మీకేం అర్థమైందో అది మీరు ఒక్కొక్కరే చెప్పాలి. ఆదివారం రోజు అందరూ రావాలి. ఈ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు, దూరంలో ఉండేవాళ్ళు కూడా వస్తామంటే మాకేం అభ్యంతరం లేదు, వచ్చి పాల్గొంటే పర్లేదు. సరేనా? అట్లాగని చెప్పేసి మేము రామని చెప్పేసి ఆన్లైన్లో కూడా రాకుండా నిలిచిపోద్దండి. ప్రతి వారము, ప్రతి ఆదివారము ఉంటుంది. మీకు ఏం అర్థమయ్యింటే దానిని చెప్పుకుంటా. సరేనా?